వెల్కమ్ టు టీవీ3 స్పీడ్. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే అవకాశమే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనపై స్పందించిన ఆయన, మోదీ దేశానికి ప్రధానిలా కాకుండా బీజేపీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులు కేటాయించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రధానికి ఉందన్నారు. కానీ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఈ విధానాన్ని అంగీకరించరని స్పష్టం చేశారు. ప్రధాని ఎన్నిసార్లు తెలంగాణకు వచ్చినా బీజేపీ బలపడే పరిస్థితి లేదన్నారు. పశ్చిమ బెంగాల్లో సెక్యులర్ ఓట్లు తొలగించడం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ప్రజలకు నమ్మకం ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. వస్తామనే మాట చెప్పడం వారు బీజేపీ పార్టీ కొరకే వచ్చినట్టుగా కనబడతా ఉంది. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయాలు మాట్లాడనని చెబుతూ మోదీ పూర్తిగా రాజకీయ వ్యాఖ్యలకే పరిమితమయ్యారని విమర్శించారు. మన్మోహన్ సింగ్ గుజరాత్కు చేసిన సహాయం కంటే ఎక్కువ తెలంగాణకు ఇస్తున్నామని చెప్పడం విడ్డూరమన్నారు. నాతో కలిస్తేనే అభివృద్ధి అన్నట్లుగా మోదీ మాట్లాడటం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా ప్రధాని రాజకీయంగా మలిచారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు. తీర్చిదిద్దిర్రు మీరు, అలాగే మీరు ఇప్పుడు ప్రధానమంత్రి గురు, కాంగ్రెస్ సీఎంగా నేనున్నా కాబట్టి నాకు సహకరించాలన్న దానికి స్పందిస్తూ నరేంద్ర మోడీ గారు రాజకీయం మాట్లాడను అని చెప్తూనే రాజకీయం మాట్లాడుతూ, నేను ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు ఇస్తే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం కూడా రావని చెప్పడం విడ్డూరంగా ఉంది. భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్థలే ఈరోజు ఉన్నాయి. ప్రధాని మోదీ ఎన్నిసార్లు తెలంగాణకు వచ్చినా బీజేపీ ప్రయోజనం ఉండదని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవని స్పష్టం చేశారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని, రేవంత్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదిస్తారని తెలిపారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రం రాజకీయాలకే పరిమితం కాకుండా రాష్ట్రానికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రజా మద్దతు బలంగా ఉందని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు. అత్యవసర మెజార్టీతో గెలిచిరు. మరి ఇక జరిగేది తెలంగాణలో సమరం, తెలంగాణలో బీజేపీ బాగా వేస్తుందని చెప్పి మోడీ గారు చెప్పడం నిజంగా కూడా ఆశ్చర్యంగా ఉంది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. భగీరథ్ చేసిన పనికి బండి సంజయ్కు సంబంధం లేదని తెలిపారు. బండి సంజయ్ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి అయినప్పటికీ ఈ వ్యవహారానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేసు విచారణను రాజకీయ రంగు పులమకుండా న్యాయపరంగా కొనసాగించాలన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ 20 సంవత్సరాల ఓటర్ లిస్టులో ఎన్ని మార్పులు ఉంటాయో మనకు తెలుసు కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయటమే క్లీనింగ్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్ కాదు మాత్రమే. మొన్నటి వరకు రోహింగ్యాల ఒక ఓట్ల మీద, దొంగ ఓట్ల మీద, చనిపోయిన వాళ్ళ దొంగ ఓట్ల మీద, ఇవన్నీ వీటి మీద ఆధారపడిన టీఎంసీ కానీ అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ కానీ వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు అసలైన ఓటర్ల ఒక గెలుపు ఇది. బీజేపీ రావడం, ఎస్ఐఆర్తోని దొంగ ఓట్లు పోతాయి కానీ అసలైన ఓటు ఎక్కడ పోవు. సుప్రీంకోర్టు కూడా దాన్ని చెప్పడం జరిగింది. ఏ ఒక్క ఓటర్ కూడా నా ఓటు తీసేశారని ముందుకు వాళ్ళు రాలేదు. ముందుకు వస్తే దాని మీద తప్పకుండా చర్య ఉంటుంది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై కేసు నమోదైనా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నించారు. జగద్గిరిగుట్టలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ రాష్ట్ర హోంశాఖను దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి కలిసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మైనర్ బాలికకు న్యాయం చేయకుండా నిందితుడిని కాపాడే ప్రయత్నం జరుగుతోందన్నారు. పేదలకు ఒక్క న్యాయం, పెద్దలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. బండి సంజయ్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. కేసు బుక్ చేసి ఇమీడియట్ గా అరెస్ట్ చేసి దానిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు, మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోంది.
గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో జరుగుతున్న సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక మహాపూజ నిర్వహించారు. అనంతరం ఆలయ శిఖరంపై ప్రత్యేక కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన భక్తులు, సాధువులు, బీజేపీ నేతలు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటకానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయం భారత ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని మోదీ అన్నారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ ఫిర్యాదు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని ముస్లింల పార్టీగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు. దేశ ఐక్యతకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నేతలు ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇందులో చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మా ప్రభుత్వంలో మాకు కూడా న్యాయం జరుగుతుంది. ఏది ఎడ్యుకేషన్లో కానీ, అదేవిధంగా ఉద్యోగాలలో కానీ, రాజకీయంగా కూడా ఈ